తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. నమస్కారం గురుగారు. ఓం శ్రీమాత్రే నమః. గురుగారు, జూలై 16 నుంచి ఆగస్టు 16 వరకు ద్వాదశ రాశుల్లో ఒకటైన మకర రాశి వారికి సూర్యగ్రహ ప్రభావం అంటే సూర్యుడు కర్కాటక రాశిలోకి ప్రవేశించడం వల్ల ఈ రాశి వారికి ఏ విధంగా ఉండబోతుంది, అలాగే ఇతర గ్రహాల ప్రభావం కూడా ఈ రాశి మీద ఏ విధంగా ఉండబోతుందని తెలియచేయండి. అమ్మ, వీరికి సూర్యగ్రహ ప్రభావము ఈ నెల రోజులు వ్యాపార సంబంధిత ఆర్థిక విషయాల యందు వాటికి సంబంధించినటువంటి సమాలోచనలు, కొంతమంది అయితే కనుక కుటుంబంలో తండ్రితో దానికి సంబంధించిన ఆలోచనలు చేయటము, సలహాలు తీసుకోవటము, ఇది ఎంతవరకు సంబంధము, ఇది ఎంతవరకు సమ్మతము, మరి నేను వ్యాపారంలో ముందుకు వెళ్ళగలనా, నాకు మీరు ఏదైనా సహకరిస్తారా, ఇలాంటివన్నీ కూడా మకర రాశి వారు చర్చించడానికి అవకాశం ఉంటుంది. అయితే ఇక్కడ ఏంటంటే సూర్యుడు సప్తమంలో ఉండటం ద్వారా వీరు అనుకున్నటువంటి ఆలోచనలకి ఆకస్మికంగా ఎన్నో రకాలైనటువంటి ఆటంకాలు, అది తండ్రి గారు ఒప్పుకోకపోవడం కావచ్చు, తండ్రి గారు ఊర్లో లేకపోవడం కావచ్చు, దూరంగా ఉండటం వలన కమ్యూనికేషన్లో వీరికి ఏదో రకమైనటువంటి మారకము అంటే ఏంటంటే ఇబ్బందులు, ఏదో రకంగా ఇబ్బందులు ఎదురవుతూ ఉంటాయి. దానికి తోడు వీరు అనుకున్న సంకల్పము సిద్ధించాలంటే శని భగవానుడు 3వ స్థానంలో ఉండి వీరు తీసుకునే నిర్ణయాలు కొంతవరకు వీరికే అర్థం కాని పరిస్థితి. ఈ పని చెయ్యొచ్చా లేదా, ఒక ఉద్యోగం ఉందనుకోండి, ఉద్యోగానికి సంబంధించిన ఇంటర్వ్యూకి వెళ్ళేటప్పుడు ఆలస్యము, వీరి ఆలోచనలే వీరికి ఆలస్యాన్ని చేస్తూ ఉంటాయి. ఈ ఉద్యోగం చేయటం బెస్టా, వ్యాపారం చేయటం కరెక్టా, ఇట్లా ఆలోచిస్తూ ఆ యొక్క ఇంటర్వ్యూలో వీరు సెలెక్ట్ అయ్యేటటువంటి మూమెంట్ను కూడా వీరంతటా వీరే కోల్పోయే పరిస్థితి. శని బాగున్నాడు కదా అనుకుంటే ఆయన ఉన్న నక్షత్రాధిపతి ఈ జూలై ఎండింగ్ వరకు కూడా వీరిని శాసిస్తూ ఉంటాడు. దాని తోడు శని వక్రిస్తాడు జూలై 29 నుంచి. దాని ద్వారా ఏంటంటే వీరి యొక్క ఆలోచనల్లో ఎక్కడో తెలియనటువంటి స్తబ్దత కలుగుతుంది. కుటుంబంలో ఏదో రకమైన సమస్యలు వీరికి ఆలోచనలు వృద్ధి కాకుండా చేస్తాయి. గురుబలం ఒక్కటి చాలా హ్యాపీగా ఉంది వీళ్ళకి, ఏది మకర రాశి వారికి. దాని ద్వారా వ్యాపారపరమైన వృద్ధి కలుగుతుంది, ఆర్థికంగా ధనలాభాదులు కలుగుతాయి. ప్రయాణాలు ఎప్పుడూ కూడా దూర ప్రాంతాలకు వెళ్ళినటువంటి వాళ్ళు స్వదేశాన్ని వదిలి దూర ప్రాంతాలకు వెళ్ళి అక్కడ ఏదో రకమైనటువంటి విందు వినోదాల్లో పాల్గొని రావటము, లేకపోతే ఆనందకరంగా ఉండటము, కొంతమంది పెళ్లి చేసుకొని దూరంగా వెళ్ళిపోవటము, ఇలాంటివి కూడా జరుగుతుంది. ఎందుకంటే వివాహానికి యోగ్యకరమైన కాలము. కాకపోతే ఏంటంటే సీజన్ లేదు కాబట్టి ఆగస్టు శ్రావణ మాసంలో వివాహం అవ్వడానికి అవకాశాలు ఉంటాయమ్మా. కానీ సూర్యబలం అయితే వీరికి అనుకున్నట్టు చేయనివ్వడు ఆయన. సంబంధాలు వస్తూ ఉంటాయి, వెళ్ళిపోతూ ఉంటాయి, సూర్యగ్రహ ప్రతికూలతం వల్ల. అయితే మకర రాశి వారికి విద్యాపరంగా ఆగస్టు 2 వరకు వారి ఆలోచనలు డిఫరెంట్గా ఉంటాయమ్మా. ఎందుకంటే ఇక్కడ కుజుడు శుక్రుడు యొక్క బంధము, రాహువు కేతువు యొక్క బంధము అస్సలు బాలేదు మకర రాశి వారికి. అవసరం లేని ఆలోచనలు, శ్రద్ధ చదువు మీద పెట్టరా నాయన అంటే వీరి ఆలోచనలన్నీ కూడా స్త్రీపరమైనటువంటి ఆలోచనల వైపుకి వెళ్ళిపోతూ ఉంటాయి మగపిల్లలైతే. అదే కనుక స్త్రీలైతే కనుక పురుషుల యందు ఆకర్షణ కలగటము, దాని ద్వారా ఎన్నో రకాలైనటువంటి కుటుంబంలో సమస్యలు, అది తట్టుకోలేక తండ్రి గారు వేరే సంబంధాలు చూడటము, వయసులోనే తండ్రికి అనవసరమైన ఆలోచనలు తెచ్చిపెట్టుకుంటూ ఉంటారు వీరి యొక్క ఆలోచనలు నశించడం ద్వారా. అందుకని కొంచెం చదువుకునే విద్యార్థులు చదువు మీద ఫోకస్ చేసి ఆలోచనలు వేరే వైపుకి వెళ్లకుండా చూసుకుంటమే ఆగస్టు వరకు వీరికి అదొక నాలెడ్జ్ అనుకోండి అంతే. దీని తర్వాత మకర రాశి వారికి కుజుడు ఎప్పుడైతే మారుతాడో విశేషమైనటువంటి కొంతమంది ఉద్యోగాలకి ప్రయత్నాలు చేస్తూ ఉంటారు స్వదేశంలో. వారి అభీష్టం ఏదైతే అనుకుంటుందో ఆ అభీష్టానికి ఎవరో ఒకరు సహకారం చేస్తారు. బంధువులు చేయొచ్చు, లేకపోతే అప్పటికప్పుడు ఆకస్మికంగా పరిచయమైన వాళ్ళు కావచ్చు, ఎవరైనా సరే వీరికి సహకారం చేసి ఉద్యోగంలో వీరు అనుకున్న ఉద్యోగానికి వీరు సెలెక్ట్ అయ్యేటటువంటి పరిస్థితులు కూడా ఈ మకర రాశి వారికి కలుగుతాయి. ఉద్యోగరీత్యా కొంతమంది దూర ప్రాంతాలకు ప్రయాణాలు చేయటము, ఇలాంటివి కూడా జరుగుతాయి. తండ్రి గారి ఉద్యోగం కొంతమందికి వచ్చే అవకాశము, అంటే గవర్నమెంట్ జాబ్స్ అంటారు కదా, ఇక్కడ రవి గురులు కూడా కలిసి ఉన్నారు కాబట్టి కుజుడు కూడా ఇక్కడ మంచిగా యోగాన్ని ఇస్తూ ఉంటాడు. అట్లాగే ఆగస్టు 2 నుంచి శుక్రుడు భాగ్యంలోకి మారుతాడు, భాగ్యంలో నీచ స్థితిలోకి వస్తాడు. ఇక్కడ కొంచెము వీరి యొక్క ఆలోచనలు మళ్ళీ అనాగరికంగా వెళ్ళడానికి అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఈ నెల రోజులు కూడా ఒక్క సూర్యగ్రహముతో పాటుగా కుజగ్రహము బాగుంటుంది, శుక్రగ్రహము బాగుంటుంది. కాకపోతే ఇక్కడ ఏంటంటే
ఆలోచనలో పూర్తిగా వైవిధ్యకరమైనటువంటి ప్రతికూలతలు కలగడం ద్వారా ఎదిగేటటువంటి వాళ్ళు ఎదగకుండా రకరకాల పిచ్చి ఆలోచనలతో దిగజారిపోయే అవకాశాలు కూడా మకర రాశి వారికి కలుగుతూ ఉంటాయమ్మా. అయితే గురుగారు, ఈ మకర రాశి వారు మరిన్ని అనుకూలమైన ఫలితాల కోసం ఎటువంటి పరిహారాలు చేసుకోవాలి? అమ్మా ఏం లేదమ్మా, మకర రాశి వారు ఆర్థిక సంక్షోభాన్ని, కుటుంబంలో ఇబ్బందుల్ని ఎదుర్కోవాలి, ఆలోచనలు పర్ఫెక్ట్గా ఉండాలి, ఉద్యోగంలో వీరికి అనుకున్నటువంటి ఆర్థిక అనుకూలతలు కలగాలి అనుకుంటే కనుక కుజరాహు కేతువులకి సంబంధించినటువంటి జపము ఆచరించటము, అంటే జపం చేయించుకోవటము, వారికి సంబంధించినటువంటి దానాలు ఇవ్వటము, సర్పసూక్త పారాయణం అని ఉంటుందమ్మా. ఆకస్మికంగా వీరికి ఎన్నో రకాలైనటువంటి ఆర్థిక నష్టాలు కలగటానికి, కుటుంబంలో విభేదాలు కలగటానికి, సంతానపరమైనటువంటి ఇబ్బందులు తొలగటానికి ఈ సర్పసూక్త జపము చాలా విశేషంగా పనిచేస్తుంది. కాబట్టి సర్పసూక్త జపం చేసి ప్రతిమా దానం అని ఉంటుంది, ఆ చేసిన తర్వాత బ్రాహ్మడికి ఆ దానం ఇవ్వడం ద్వారా వీరికి కొంతలో కొంత స్త్రీ శుక్రదోషాలు పోతాయి, కుజదోషాలు పోవడానికి ఎక్కువ అవకాశాలు ఉంటాయి. ఉద్యోగంలో కాస్త మార్పులు కొంతమందికి జరుగుతూ ఉంటాయి కాబట్టి ఆ మార్పుల్ని నియంత్రించుకోవడానికి కూడా ఈ యొక్క సుబ్రహ్మణ్య ఆరాధన, సర్పసూక్తం అనే జపం చాలా యోగిస్తుంది వీరికి. ముఖ్యంగా బుధగ్రహము కూడా వీరికి దాదాపుగా అనుకూలంగా ఉండటానికే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఏది జూలై 16 నుంచి జూలై ఎండింగ్ తర్వాత ఇంకా అనుకూలంగా ఉండటానికి అవకాశాలు ఉంటాయి. కాబట్టి వీరు కొంచెము వ్యాపార దక్షతకి సంబంధించినటువంటి పుస్తకాలు పఠించటము, అనవసరంగా బంధువులతో వీరికి ఉన్నటువంటి ఉద్యోగ సంబంధిత విషయాలు వారికి చెప్పటము, వారు ఏదో అంటాము కాదని చెప్పి వీరు, అంటే ఎవరి నాలెడ్జ్ వాళ్ళకి ఉంటుంది కదా, దాన్ని మనం ఏమంటాం అహం అంటారు, ఈగో అని కూడా అనొచ్చు. ఈగో ప్రాబ్లమ్స్ ఎక్కువగా వస్తాయి. అది ఉద్యోగంలో చేసే ఉద్యోగంలో రావచ్చు, బంధువులతో మాట్లాడేటప్పుడు కూడా రావడానికి అవకాశాలు ఉంటాయి. కాబట్టి కొంచెం జాగ్రత్త పడుతూ వీరు కనుక ఉండటం చాలా విశేషం. మీరు అడిగినట్లుగా మకర రాశి వారికి ఇందాక సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి సర్పసూక్త జపము, లేకపోతే సుబ్రహ్మణ్య ఆరాధన చేయటము, సూర్యుడు బాలేదు కాబట్టి ఉద్యోగంలో అంటే కన్ఫ్యూజన్ సిస్టమ్ పోవటానికి, వివాహంలో ఇబ్బందులు తొలగటానికి వీరు కాస్త గురువుల్ని ఎక్కువగా ఆరాధిస్తూ, గురువుకి ఏదైనా సరే స్వయం పాకం, తోటకూర, అట్లాగే బుధుడికి సంబంధించినటువంటి ఆకుకూరలు ఏదైనా 5 రకాలు గురువుకి దానం చేయడం ద్వారా ఈ మకర రాశి వారికి కొంత అనుకూలమైనటువంటి పరిస్థితులు కలుగుతాయమ్మా. ధన్యవాదాలు గురుగారు. శుభమస్తు.